నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పద్మశాలీయుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది. తెనాలిలో జరిగిన పద్మశాలీయ సంఘీయుల ఆత్మీయ సమావేశంలో పేర్కొన్న పెమ్మసాని చంద్రశేఖర్. సాధారణ ఎన్నికల నేపథ్యంలో పట్టణ 1 టౌన్ పరిధిలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించిన పోలీసులు. జనసేన పార్టీలో చేరిన తెనాలి మండల కాజీపేట గ్రామానికి చెందిన పలువురు వైసీపీ నేతలు. తెనాలి మండలం కాజీపేట గ్రామానికి చెందిన పలువురు వైసీపీ నేతలు జనసేన పార్టీలో చేరారు. సుంకర శ్రీనివాస్ మరియు ఆయన మిత్ర బృందం జనసేన పార్టీ కార్యాలయంలో నాదెండ్ల మనోహర్ సమక్షంలో వైసీపీని వీడి జనసేనలో చేరారు. వీరికి జనసేన పార్టీ కండువా కప్పి నాదెండ్ల మనోహర్ పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో పలువురు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు జనసేన పార్టీలో ఒక 50 మంది కుర్రాళ్ళతో చేరడం జరిగింది. కారణం ఏంటంటే వైఎస్ఆర్ పార్టీలో నేను గత 10 ఏళ్ల నుంచి మండల కన్వీనర్గా పనిచేశాను. మాకు ఎలాంటి గుర్తింపు లేదు, ఎలాంటి అభివృద్ధి లేదు. కనీసం రోడ్లు కానీ ఎలాంటి డెవలప్మెంటు మాకు మా ఏరియాలో కానీ మా కులస్తులకు కానీ ఎలాంటి మా గ్రామానికి ఎలాంటి సదుపాయాలు కల్పించలేదు. ఆ కారణంతో నేను జనసేన పార్టీలో ఈరోజు జాయిన్ అవ్వడం జరిగింది. సుంకర శ్రీనివాస్ గారు పార్టీలో చేరారు. ఆయన కూడా 10 సంవత్సరాల బట్టి వైఎస్ఆర్లో పనిచేసి సరైన గుర్తింపు లేకుండా ఈ పార్టీలోకి వచ్చారు. నాకు తెలిసి ఆయన చేసిన అభివృద్ధి ఏంటంటే, ఒకటి ఏంటంటే ఫస్ట్ గంజా అమ్మించడం, 2 ఏంటంటే కోడి పందాలు ఎంచడం, 3 ఏంటంటే పాయకాట్లు ఆడించడం, 4 ఏంటంటే ఇసుక దందా చేయించుకోవటం. అందరూ తప్పితే ఆయన చేసిన పని ఏం లేదు. ఈసారి మన శివకుమార్ గారు కాకుండా మన మనోహర్ గారు గెలిస్తే తెనాలిని ప్యారిస్ లాగా చేస్తాడు, ప్యారిస్ కన్నా అందంగా చేస్తాడనేది నాకు ఆకాంక్ష. అందుకని మనం అందరం కూడా కలిపి మనోహర్ గారిని గెలిపించవలసిందిగా మేము అందరినీ కోరుకుంటున్నాను. ఈరోజు మన కాజీపేట గ్రామం నుండి సీనియర్ నాయకులు మండల కార్యదర్శి వైసీపీ సుంకర శ్రీనివాస్ గారు మన జనసేన పార్టీలో చేరటం చాలా సంతోషం. ఆయన్ని మా జనసేన కుటుంబం మా పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అంత సీనియర్ నాయకుడే అక్కడ అవమాన పాలై మన పార్టీలో చేరాడంటే మన పార్టీ యొక్క సిద్ధాంతాలు నచ్చి, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, మనోహర్ గారి అభివృద్ధి ఇవన్నీ నచ్చి మన పార్టీలో చేరటం చాలా సంతోషంగా ఉంది. తెనాలి నియోజక ప్రజలందరూ గమనించి ఏది మంచి ఏడు చెడు, ఎవరు మంచి నాయకులు, ఎవరు అభివృద్ధి చేశారు, ఇప్పుడు మన లోకల్ గారిని చూస్తున్నారు, మరి మన 10 సంవత్సరాలు మన మనోహర్ గారిని చూశారు, ఎవరైతే కరెక్ట్ అని చాలా నిశ్చితంగా ఆలోచించి మన మనోహర్ గారిని తెనాల్లో అత్యంత భారీ మెజారిటీతో గెలిపించి ఆయన చేసిన అభివృద్ధిని ఇంకా కంటిన్యూ చేస్తారని భావిస్తున్నాం. ఎన్నికల నేపథ్యంలో పట్టణ 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐపీఎస్ అధికారులు రిషబ్ శుక్లా, రాకేష్, మయాంక్ దుబే పాల్గొన్నారు. 13వ తేదీ జరిగే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పట్టణంలో పోలీసు బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించినట్లు డీఎస్పీ రమేష్ బాబు తెలిపారు. ఇందులో భాగంగా పట్టణంలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించినట్లు వెల్లడించారు. మొత్తం 273 పోలింగ్ కేంద్రాలు తెనాలిలో ఏర్పాటు చేయగా వాటిలో 44 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించినట్లు చెప్పారు. ప్రతి పోలింగ్ కేంద్రం నందు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని, దాని ద్వారా ఓటింగ్ ప్రక్రియను పరిశీలించి పోలింగ్ సజావుగా జరిగే విధంగా చూస్తామని డీఎస్పీ రమేష్ బాబు తెలిపారు. ఈ అసెంబ్లీ అండ్ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఓటర్ తమ యొక్క ఓటు హక్కును ప్రశాంతమైన వాతావరణంలో
ఓటుకి వినియోగించడానికి పోలీస్ శాఖ తరఫున అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. మా రాష్ట్ర డీజీపీ సార్ హర్ష్ గుప్తా సార్, అలాగే గుంటూరు రేంజ్ ఐజీ గారు సర్వశేష త్రిపాఠి, అలాగే మా గుంటూరు జిల్లా ఎస్పీ డ్యూటీ ఐపీఎస్ సార్ యొక్క ఆధ్వర్యంలో పోలీస్ శాఖ అన్ని చర్యలు తీసుకున్నాం. మరి పోలింగ్ ముందు కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బైండ్ ఓవర్స్ చేస్తడం జరిగింది. నా సబ్ డివిజన్లో ఉన్నటువంటి తెనాలి 1 టౌన్ 2 టౌన్ 3 టౌన్ కొల్లిపర్ర తెనాలి 1 టౌన్ అండ్ చేబ్రోలు పొన్నూరు రూరల్ ఏరియాల్లో అందరూ కూడా మరి రౌడీ షీటర్స్ అందరూ కూడా బైండ్ అవుట్ చేస్తడం జరిగింది. ఇప్పటివరకు 284 రౌడీ షీటర్ని బైండ్ అవుట్ చేసాం. అలాగే 107 కింద కూడా బైండ్ అవుట్ చేస్తడం జరిగింది. అలాగే గత 2019 ఎలక్షన్లో ఎలక్ట్రల్ అఫెండర్స్ని కూడా మరి వాళ్ళని కూడా బైండ్ అవుట్ చేస్తడం జరిగింది. అలాగే నా లిమిట్స్లో టోటల్ 5 చెక్ పోస్టులని కూడా మేము ఓపెన్ చేసాము. 5 చెక్ పోస్టులు కూడా నందివెలుగు, మున్నంగి, అలాగే పెద్దరావూరు, నారాకోడేరు, అలాగే పొన్నూరులో ఉన్నటువంటి మార్కెట్ యార్డ్ దగ్గర కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్డీఏ కూటమి విజయాన్ని కాంక్షిస్తూ అంగల్కుదురు గణేష్ యూత్ ఆధ్వర్యంలో పట్టణ 29వ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గణేష్ యూత్ అధ్యక్షులు వీరవల్లి మురళి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఇంటింటికి తిరుగుతూ టీడీపీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ ప్రచారం నిర్వహించారు. నమూనా ఈవీఎంలలో కూటమి అభ్యర్థుల గుర్తులపై అవగాహన కల్పించారు. కూటమికి మద్దతుగా ప్రజల నుండి విశేష స్పందన లభిస్తుందని వీరవల్లి మురళి చెప్పారు. అమలు చేయలేని హామీలతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా పరిపాలన చేశాడు, ప్రజలు ఎన్ని ఇబ్బందులకు గురైంది ప్రజలందరూ గమనించాలన్నారు. రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో అంగలగుదురు గ్రామ ఉప సర్పంచ్ కనగాల నాగభూషణ, గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రశేఖర్ గారి 2వ నెంబర్, మనోహర్ గారి 7వ నెంబర్. గెలిపిద్దాం, ఇంకా అదే అందరం ధ్యేయం. ఇక్కడ నుంచి ఉంటే బయటికి తీసుకొచ్చి మెల్లగా రండి. పెమ్మసాని చంద్రశేఖర్ గారికి మద్దతు తెలియజేస్తామని చెప్పేసి మూకమ్మడిగా ఎవరి నోట విన్నా కానీ ఒకసారి చేసినటువంటి పొరపాటు రెండోసారి చేయటానికి ఎవ్వరూ సిద్ధంగా లేరని చెప్పేసి ప్రజలు మాట్లాడుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ప్రజలను మోసం చేశారో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆ రోజు అలిమిగాని హామీలతో అధికారంలోకి వచ్చి అడుగడుగున ఏ విధంగా ప్రజల్ని ప్రాంతాల మధ్యన చిచ్చుబెట్టి ఏ విధంగా పరిపాలన సాగించడం మనం చూసాం. ముఖ్యంగా అమరావతి, ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతి రాజధానిగా కొనసాగుతుంది, అమరావతిని నేను డెవలప్ చేస్తాను అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత 3 ముక్కలు ఆడుతూ ఇవాళ విశాఖపట్నం రాజధాని, ఈ అమరావతిని నేను ఎప్పుడు కూడా చెప్పలేదు, నేను అమరావతిని అభివృద్ధి చేయను అని చెప్పేటటువంటి ఒక దొంగ వైఖరితో ఇవాళ ప్రాంతాల మధ్య ఏదైతే చిచ్చు పెట్టాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి చూస్తున్నాడో ప్రజలు ఎవరు కూడా పిచ్చోళ్ళు కాదు. ఆ రోజు నువ్వేమి హామీలతో అధికారంలోకి వచ్చావు, ఇవాళ ఏ హామీలన్నీ ఏ విధంగా విస్మరిస్తున్నావు నువ్వు చూస్తున్నావు. ముఖ్యంగా ఈ రాష్ట్రానికి జీవనాడైనటువంటి పోలవరాన్ని నేను రాగానే త్వరితగతిన పోలవరం పూర్తి చేస్తానన్నావు. రైతుల యొక్క కళ్ళల్లో ఆనందం చూస్తానన్నావు. పోలవరాన్ని ఏ విధంగా సర్వనాశనం చేశావో రైతులందరూ కూడా చూస్తున్నారు, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. నువ్వు ఇచ్చినటువంటి ఈ రాష్ట్రానికి ఉపయోగపడేటటువంటి ఒక్క హామీ అయినా సరే నేను ఇది నెరవేర్చానని చెప్పి చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, ఈ ప్రజాప్రతినిధులకు కానీ ఉందా అని మేము అడుగుతున్నాం. గత 5 రోజులుగా ప్రభుత్వ వ్యతిరేకత ఎలా ఉందో ప్రభుత్వ ఉద్యోగుల్ని వాళ్ళ బ్యాలెట్ ఓటింగ్లోనే చూస్తూ ఉన్నాం. బాహటంగానే టీచర్స్ కానీ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు కానీ ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పబ్లిక్గా ఓపెన్గా చెప్తున్నారు, ఈ 5 సంవత్సరాల నుంచి నరకం అనిపించాము,
ఈ 20 సంవత్సరాలు వెనక్కిపోయి ఉన్నాము. మరో 5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వాన్ని మరలా ముందుకు తీసుకోవాలంటే చంద్రబాబు నాయుడు నాయకత్వం అవసరం. అందుకనే ఓటు రూపంలో ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పామని ప్రభుత్వ ఉద్యోగులే బాహటంగా చెప్తున్నారు. విజ్ఞత గల ప్రజలు కూడా రేపు 13వ తేదీ జరగబో ఎన్నికల్లో తెనాలి కూటమి అభ్యర్థులైన నాదెండ్ల మనోహర్ గారిని, పెమ్మసాని చంద్రశేఖర్ గారిని అఖండ మెజార్టీతో గెలిపించాలని, ఈ రాష్ట్ర భవిష్యత్తుకి దిశానిర్దేశం ఈ ప్రజలే చేయాలని, చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణ బాలాజీరావుపేటలో జై భారత్ పార్టీ నేతలు పర్యటించారు. ఈ సందర్భంగా రాబోయే 5 సంవత్సరాలు తెనాలి మేనిఫెస్టోని 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద ముద్రించి ఎన్నికల హామీ పత్రం విడుదల చేశారు. మిగతా రాజకీయ పార్టీలు కూడా ఇదే విధంగా ఎన్నికల హామీలను స్టాంప్ పేపర్ మీద సంతకం చేసి ఇవ్వగలరా అంటూ పార్టీ నేతలు ప్రశ్నించారు. తెనాలి ప్రజానికం రేపు జరగబోయే ఎన్నికల్లో విఘ్నతతో ఆలోచించి ఏ విధమైన ప్రలోభాలకు లొగ్గకుండా నీతి నిజాయితీకి పట్టం కట్టాలని, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధనలో భాగంగా సామాజిక న్యాయం దిశగా జై భారత్ పార్టీ తరపున పోటీ చేస్తున్న తనకు టార్చ్ లైట్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని జై భారత్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ భాషా విజ్ఞప్తి చేశారు. బాలాజీరావుపేట అయ్యప్ప స్వామి దేవస్థానం రోడ్లో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మరి ఈరోజు మేము ఒక వినూత్నమైన కార్యక్రమం, మా జేడీ లక్ష్మీనారాయణరావు గారు ఎన్నికల హామీలు నెరవేర్చే విధానం ఏదైతే రాజకీయ పార్టీలు ఇవాళ మనం చూస్తున్నాం, ఎన్నో అబద్ధపు హామీలు గట్టిగా ప్రచారం చేస్తూ పూలు జల్లుకుంటూ డప్పులు కొట్టుకుంటూ అబద్ధాలను ప్రచారం చేస్తున్నాయి. కానీ మేము మొట్టమొదటిసారిగా రాజకీయ చరిత్రలో 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద మా హామీలను ప్రింట్ చేయించి, ఈ హామీలు నెరవేర్చకపోతే మా మీద అవసరమైతే క్రిమినల్ కేసులు కూడా పెట్టడానికి ప్రజలకు హక్కును కల్పిస్తూ ఈ 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద మా హామీలను ముద్రించి నేను సైన్ చేసి ప్రజలకు పంచడం జరుగుతుంది. కార్యక్రమంలో తేలప్రోలు మాజీ సర్పంచ్ వేజెండ్ల రోసయ్య, శివ, మస్తాన్, ఆరిఫ్ తదితరులు పాల్గొన్నారు. జేడీ లక్ష్మీనారాయణ గారు జై భారత్ పార్టీ పెట్టడం జరిగింది. అదేవిధంగా జై భారత్ పార్టీ గుర్తు టార్చ్ లైట్ గుర్తు. జై భారత్ పార్టీకి వేస్తే టార్చ్ లైట్ గుర్తుపై ఓటేసి సామాజిక న్యాయం జరిగేలా జేడీ లక్ష్మీనారాయణ చూస్తారు. అదేవిధంగా జై భారత్ పార్టీ రైతుల పక్షాన ఉండే పార్టీ, రైతులకి న్యాయం జరిగే చూసే విధంగా పాటుపడే పార్టీ. టార్చ్ లైట్ గుర్తుకి వేస్తే రైతులకి అన్ని విధాలుగా అప్పులేని రైతు రాజ్యాంగమే తెచ్చే విధముగా జై భారత్ పార్టీ జేడీ లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలోనే అది సాధ్యమని అందరికీ తెలియజేస్తూ, పట్టణ 17వ వార్డుకు చెందిన పలువురు ముస్లిం మైనార్టీలు వైసీపీ నుండి టీడీపీలో చేరారు. పట్టణ టీడీపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వారికి టీడీపీ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సామాన్యుడి నడిచిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది వైసీపీ ప్రభుత్వం అని, మద్యపాన నిషేధం చేస్తానని మహిళలకు ఇచ్చిన హామీని గత పాలకులు నెరవేర్చలేదని, అదేవిధంగా కరెంట్ బిల్లులు, నిత్యావసర సరుకులు ధరలు పెంచి సామాన్యుడిపై పెనుభారం మోపారని తెలిపారు. ఇటువంటి పరిస్థితుల్లో వైసీపీ నుండి అధిక సంఖ్యలో టీడీపీలోకి వస్తున్నారని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముస్లిం మైనార్టీలు, అదేవిధంగా హిందువులు ఈ రోజున పెద్దలు 17వ వార్డు పెద్దలైనటువంటి వార్డు కౌన్సిలర్ పిన్నారావు, అదేవిధంగా అబ్దుల్లా, హరిగారు, ప్రభాకరు, వేణు వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగినందుకు, వీళ్ళందరూ కూడా పార్టీలోకి వచ్చినందుకు చాలా సంతోషం. మరి ముఖ్యంగా మహిళలకు ఇచ్చిన మాట గత ప్రభుత్వ పాలకులు మద్యపాన నిషేధం చేస్తానని చేయలేకపోయారు. అదేవిధంగా కరెంటు బిల్లులు విపరీతంగా పెంచారు, నిత్యావసర వస్తువు ధరలు పెంచారు. సామాన్య మానవుడి యొక్క నడ్డి విరిచినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఈ రోజున సామాన్యుడి మీద భారం పన్నుల రూపంలో కూడా విపరీతంగా వేశారు. వీళ్ళన్నింటినీ మనం గమనించినట్లయితే మరి ముఖ్యంగా ముస్లిం మైనార్టీలకి రోషనీ లేదు, అదేవిధంగా దుల్హన్ కార్యక్రమం లేదు. ఇవన్నీ కూడా వాళ్ళకి ఈ ప్రభుత్వ కాలంలో ఏ రకంగా కూడా న్యాయం చేయకపోగా ఏదో చిన్న ఇచ్చి వేరే రకంగా వాళ్ళ దగ్గర దోచుకొని రక్తాన్ని పీల్చినటువంటి
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఓడించడానికి ఈ రోజున వీళ్ళందరూ పార్టీలోకి వచ్చినందుకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఇప్పుడు ఒక చిన్న విరామం.